హలో అండి. వెల్కమ్ టు ఆసిన్ సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడొచ్చేసి మీకు ఎంతగానో యూజ్‌ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇవన్నీ చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. మొదటి టిప్ ఏంటో చూసేద్దాము. ఇవి ఫ్రూట్స్‌కి అనేది వస్తాయి కదండీ! ఇవి పాడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా అనేది చూడండి. వీటిల్ని మనం చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా చాలా చాలా విధంగా పలు విధంగా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. మనం చార్జెస్ అన్నీ పెట్టుకుంటాం కదండీ! ఫోన్ అయితే చార్జర్ పెట్టేసి కింద పెట్టేస్తాము. అలాంటప్పుడు పిల్లలు గోక్కులాగినా పడిపోతుంది కదండీ! అలా పాడేయకుండా అలా పడిపోకుండా కూడా మనం ఇలాగా మీకు చూపెట్టాలని కీప్యాడ్ మొబైల్ చూపిస్తున్నాను. నా దగ్గర టచ్ ఫోన్ లేదు, అందుకు కీప్యాడ్ మొబైల్ పెట్టి చూపిస్తున్నాను. ఇలాగా మనం ఇలాంటి ఫ్రూట్స్కి వచ్చిన దాన్ని ఇలా చార్జర్ పెట్టి మనం ఫోన్ అందులో పెట్టి చార్జర్ పెడితే మనకి పాడేయకుండా పడిపోకుండా ఉంటుంది. లేదంటే పిల్లలు కూడా లాక్కుండా ఉంటారండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఇలా యూజ్ చేసుకుంటే పిల్లలకి కూడా అందకుండా ఉంటుంది కదండి. సరేనండి, నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనకి ఇలాగా క్యాబేజీ అనేది మనం కోసుకుంటుంటాం కదా, ఇలా కోసుకున్నట్లని మనం స్మెల్ అనేది వస్తుంది. అవి వండుకోవడానికి తినడానికి కూడా మనకి నచ్చదు కదండి. అలా స్మెల్ రాకుండా మనం ఎలాగా స్మెల్ లేకుండా వండుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. ముందుగా నేను బౌల్లోకి వేసుకుని బాగా వాష్ చేసుకుని అందులోకి వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్నాక అందులో పసుపుని కొంచెం ఉప్పు వేసుకున్నాను. వేసుకుని బాగా మరగొట్టుకుంటే స్మెల్ అనేది ఉండదండి. అందులో ఉన్న చిన్న చిన్న క్రిములు ఉన్నాయి ఏమన్నా పోతాయి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం స్టవ్ అనేది బాగా క్లీన్ చేసుకుంటాం కదండి. నైట్ టైం అనేది మనం వంట అంతా అయిపోయాక క్లీన్ చేసేసుకుని అనేది పెట్టుకుంటాము. అంత క్లీన్ చేసుకున్నా కూడా చిన్న చిన్న పురుగులన్నీ వచ్చేస్తాయి కదండి. ఆ పురుగులు పోవాలన్నా, నీట్గా ఉండాలన్నా, మంచి అరోమా కింద ఉండాలన్నా కూడా మనం ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి. మనం ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. అందులోకి 3 ముద్దప్ప కారం బిళ్ళలు ఉంటాయి కదండి, అవి 3 వేసుకుంటున్నాను. ఇలాగా వేసుకుని మొత్తం పౌడర్ లాగానే చేసుకుని వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక రెండాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పసుపు ముద్దప్ప కారం అనేది మొత్తం కలిసిపోవాలండి. ఇలా కలిసిపోయాక మనం ఎలా యూజ్ చేయాలో, ఏ విధంగా యూజ్ చేయాలో అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గానే చూడండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకున్నాం కదండి, అందులోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న పసుపు ముద్దప్ప కారం అనేది పౌడర్ అనేది అందులో వేసుకోవాలండి. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో చూపిస్తానండి. స్టవ్ అనేది మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. క్లీన్ చేసుకున్నా కూడా మనకి పైన అనేది చిన్న చిన్న పురుగులు లాంటివి, బొద్దింకలు లాంటివి గట్రా వచ్చేస్తాయి కదా, అవి రాకుండా మనం ఎలాగా చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తానండి. మనం క్లీన్ చేసుకున్నాక ఇలాగా ఒక క్లాత్ తీసుకుని పైన అందులో ఉంచుకుని ఇలాగా మొత్తం స్టవ్ అంతా కింద స్లేడు మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే బొద్దింకలు కానీ, ఏ పురుగులు కానీ, రెక్క పురుగులు కానీ ఏది రావండి. ఇలాగోసారి ట్రై చేయండి. ఇలాగ మొత్తం స్టవ్ అంతా నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు. స్టవ్వే కాకుండా మీకు ఫ్రిడ్జ్ పైన గట్రా ఆలుతూ ఉంటాయి కదండి, అవి కూడా బాగా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వాటర్తో క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా క్లీనింగ్ ఉంటాయి. పురుగులు కట్ట రావు. నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ కనుక మీకు యూజ్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మనం కర్రీస్ గట్ట వండుతాం కదా, అందులో గట్టెలు పెట్టుకుంటాం కదండి, అవి స్టవ్ మీద గట్ట పెట్టేస్తే మొత్తం మరకలు అయిపోయి మళ్ళీ స్టవ్ అంతా కడుక్కోవాల్సి వస్తుందండి. అలా కడగన అవసరం లేకుండా మనం ఇలాంటి ప్లేట్లు ఉంటాయి కదండి, అలాంటి ప్లేట్లలోని మనం గట్టి ఇలా పెట్టుకుని మనం నీట్గా అనేది చేసుకుంటే స్టవ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. ఇలాగ పప్పు అనేది మనం వేసుకుంటాం కదండి, అది పొంగిపోతుంది, పైకి వచ్చేస్తుంది, మొత్తం స్టవ్ అంతా గలీజ్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? అలా భయపడిన అవసరం లేదండి. నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేసుకుంటే మీకు స్టవ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి, పైకి కూడా పొంగదు. ఇలాగా మనం స్పూన్ అనేది తీసుకుని మనం పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు అందులో వేసుకుంటే పప్పు అనేది పైకి పొంగకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి.
ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే కంపల్సరీ టిప్ అనేది మీకు నచ్చుతుంది. ఒకవేళ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరికి షేర్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. మన ఆకుకూరలు అనేది తెచ్చుకుంటాం కదండి. ఇలా తెచ్చుకున్నప్పుడు మనకి కోయడానికి టైం లేదు, మరి ఎలాగా పాడైపోద్ది అనుకుంటున్నారా? ఈ విధంగా ఒకసారి నేను చెప్పినట్లు చెయ్యండి. ఆకుకూర ఎంత ఫ్రెష్గా ఉంటుందంటే అంత ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా న్యూస్ పేపర్లు ఉంటాయి కదండి, ఆ న్యూస్ పేపర్లోని ఆకుకూర అనేది ఇలా తీసుకుని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే అందులో తడి ఏమన్నా ఉన్నా కూడా ఆ న్యూస్ పేపర్ అనేది పీల్ చేసుకుంటుందండి. మన ఆకుకూర కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో అట్లా ఖర్చు పెట్టే బదులు కొంచెం అంతా మన ఇంట్లో కొంచెం శ్రమపడన్నా కొంచెం ఖర్చు పెట్టైనా ఇలాగా మనకి కావాల్సినవి వండుకొని తినండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, హెల్తీ కూడా కదా. మనం ముందుగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగాక అందులోకి ఒక అరకప్పు అనేది పెరుగు వేసుకుంటున్నాను. ఈ పెరుగు వేసుకుని నేను అందులోకి టేస్ట్కి కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకుని ఇలాగా మనకి మరిగాక ఒకప్పుడు గోధుమపిండి వేసుకోవాలి. దేనికి అనుకున్నారో మన ఇంట్లోనే బర్గర్ చేసుకుంటున్నామండి. ఆ బర్గర్ మన సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలి వీడియోలో చూపిస్తున్నాను. ఇలా వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఓ ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఇలా ఓ ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇలా ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాక అది చపాతీ ముద్దలాగా అనేది చేసుకోవాలండి. కొంచెం అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇలాగ పొడిపిండి వేసుకుని మనం ఇలా మనకి అద్దుతున్నట్టయితే మనకు కొంచెం గట్టి పడుతుంది. ఇలాగ మనకి ఒక రౌల్గా పొడుగ్గా చేసుకున్నాక ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకుని మనం రౌండ్ బాల్స్ లాగా అనేది చుట్టుకుందాము. మీకు ఏ సైజుతో కావాలితే ఆ సైజులో అనేది మరి మీరు చుట్టుకోవచ్చు. ఇలా పొడిపిండి వేసుకుని మనకి చపాతీ కర్ర అవసరం లేదండి. ఇలాగ చేతితోటే మనకి చిన్ని చపాతీలు అనేది మనం అద్దుకోవాలి. అది కొంచెం తలసరిగా అద్దుకోవాలండి. ఇవి గట్టిగా ఉండవండి, చాలా అంటే చాలా స్మూత్గా అనేది ఉంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలా మీకు ఎన్ని కావాలితే అన్నీ మీరు ఇలాగ చేతితోటి అద్దేస్తే సరిపోతుందండి. నేను చూడండి ఒక 4 అద్దుతున్నాను మీకు చూపెట్టాలని. మీరు ఇంట్లో జనాభా బట్టి మీరు అన్నీ చేతితోటి ఇలాగ అద్దేసుకోవచ్చు. చూడండి ఇలాగా అద్దేసుకున్నాం కదా, వీటిని మనం కాల్చుకుందాము. ఇలా నేను 4 అద్దానండి. ఇలా కాల్చుకుందాము. పెనం పెట్టుకుని ఆ పెనం మీద ఇలాగ మనకి చిన్ని కాబట్టి ఎక్కువ పెట్టేస్తాయండి. నేను ఒక 5 పెడుతున్నాను. మీరు ఎన్ని కావాలితే అన్ని పెట్టేసుకోవచ్చు పేస్ట్ని బట్టి. ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకుని పెట్టుకున్నాం కదండి. పైన కూడా ఆయిల్ వేసుకుని కాల్చుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలండి. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, లో ఫ్లేమ్లో అనేది ఉండాలండి. ఇలా కాల్చుకున్నాం కదా చూడండి. ఇలా మొత్తం కాలిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాము. 1 బై 1 తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇలా పెట్టుకుంటే అంతేనండి, ఎంతో ఈజీగానే రెడీ అయిపోయింది కదా. దాంట్లో స్టఫ్ రెడీ చేద్దామండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. అందులోకి క్యారెట్, బీన్స్, టమాటా, ఉల్లిపాయ ముక్కలు కోసుకుని ముందు క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు అనేది వేసుకుందామండి. ఒకటి మాత్రం గమనించుకోండి, ఇందులోకి మాత్రం మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలి, లో ఫ్లేమ్లో మాత్రం ఉండకూడదు. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా అనేది మనం వేసే ఐటమ్స్ అనేది అవ్వాలండి. లో ఫ్లేమ్లో పెడితే బాగా మగ్గిపోయి మెత్తదనం అనేది వచ్చేస్తుంది. అందుకు హై ఫ్లేమ్లో పెట్టుకు మాత్రం బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నా కదండి, ఒక గట్టి తీసుకుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకున్నాను, నేను లో ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోలేదండి. ఇలా పెట్టుకుని హై ఫ్లేమ్లో మాత్రం మనం టాస్ట్ చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఎక్కడ మనం కదపకుండా ఉంటే మాడిపోద్ది కదా, అందుకు మనం కదుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. చూడండి టమాటా ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకున్నాను నేను. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం మసాలా యాడ్ చేద్దాము. బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకుంటున్నాను, కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అందులోకి కారం కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా టాస్ట్ చేసుకోండి. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా మా ముక్కలకి అన్నిటికి బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లనివ్వాలి. తర్వాత ప్రాసెస్ అని చూద్దాము. చపాతీలు అందులోకి స్టఫ్ కూడా రెడీ అయిపోయింది కదండి. ఇలా రెడీ అయిందని మనం ఎలా చేసుకోవాలో చూద్దాము. చపాతీ తీసుకుని అందులోకి
ఇందులోకి మనం రెడీ చేసుకున్న మసాలా అనేది అందులో పెట్టేసుకుందాము. పెట్టుకుని ఇలాగా చూడండి బర్గర్ లాగా అనేది ఉంది కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. హెల్తీగా కూడా మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పిల్లలు పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు కదా. చాలా అంటే చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.